రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 72వ సంకీర్తన 18వ చరణము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నిజంగా ఎంత చక్కని మాటలో కదా. మరి దేవుడు స్తుతింపబడాలి. నిజంగానే మరి దేవుడు తప్ప మరెవ్వరికి కూడా స్తుతులు చెల్లించడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన నామము స్తుతింపదగినటువంటిది, ఆయన నామము కీర్తింపదగినటువంటిది. ఆయనకు మనము మరి మహిమకరంగా మనం జీవించాలి. ఆయనకు మనము మహిమను చెల్లించేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయము ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి దేవుణ్ణి నీవు నేను కూడా సన్నుతించి స్తుతించి ఘనపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆయన మరి గొప్ప దేవుడు గనుక, గణుడైనటువంటి దేవుడు గనుక, సర్వలోకాన్ని కూడా సృజించినటువంటి దేవుడు గనుక ఆయన నామంలో మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులు కలిగి ఉండాలి. ఆయన మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యములు చేయువాడు. అవునా కాదా అంటే మరి ఖచ్చితంగా అవును అనేటువంటి సమాధానమే వస్తుంది కదండి. మనము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వాడు ఆయన. మన జీవితాల్లోనే కాదు కానీ ప్రతి ఒక్క జనాంగంలో, ప్రతి ఒక్క మరి మనుష్యలో కూడా ఆయన కార్యములు చేస్తున్నటువంటి దేవుడు. మరి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరికి జీవమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, మరి రక్షణలోనికి మరి నడిపించుచున్నటువంటి దేవుడు. ఆయనను నిత్యము కూడా మనము సన్నుతించేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరి ఆశ్చర్యక్రియలు ఆయన తప్ప మరి ఎవరు చేయగలరు? మరి ఆయన నిరంతరము ఆశ్చర్యక్రియలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుచున్నారు కదా. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము అని అంటే, మనము ఆయనను వెంబడించగలుగుచున్నాము అని అంటే, ఆయన యొక్క బిడ్డలుగా మనము పేరు తెచ్చుకున్నాము అని అంటే, ఇదంతా కూడా ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియ. మనం గర్భంలో రూపింపబడక మునుపే ఆయన ఆశ్చర్యక్రియను జరిగించినటువంటి దేవుడు. మట్టితో మనల్ని సృజించినటువంటి దేవుడు, మనలో ఆయన యొక్క జీవమును ఉంచినటువంటి దేవుడు. ఎంత గొప్ప ఆశ్చర్య సంగతులో కదా. ఆయనను గూర్చి మనము వినాలి కానీ ఎన్నో ఆశ్చర్య కార్యములు మనము చూడగలుగుతాం, వినగలుగుతాం. మరి అటువంటి గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాము కనుక మనము ధన్యులం. అయితే మనము వీటిని మర్చిపోకూడదు. మనము వీటిని బట్టి దేవుణ్ణి ఘనపరిచి స్తుతించే వారముగా ఉండాలి. మనము ఆయన యొక్క కార్యాలను పొగిడి ఘనపరిచి ఆయనకు కొని ఆడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనము లోకం పైన కాదు కానీ దేవుని పైన ఆధారపడదాం. ఆయనకి చెల్లించవలసినటువంటి స్తుతి, ఆయనకి చెల్లించవలసినటువంటి ఘనత మరి మనం ఆయనకే ఆరోపించేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. ప్రేమాస్వరూపి, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం. యుగ యుగములు నా తండ్రి పరిపాలించువాడా, మీకు స్తోత్రాలు మేము తెలియచేసుకుంటున్నాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించినందుకు, అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అయా, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అయా, మీ కార్యాలను నాయన తలపోసుకుంటూ ఎల్లప్పుడూ నాయన నువ్వు ఆశ్చర్యకరుడు అని ప్రభువా అయా అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన తండ్రి ఈ సాక్షులుగా మేము మున్నట్టుకుని సహాయం దయచేయమని, ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ సయాతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రేపర్లో మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.